ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసహనం గాని, ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాత, వాళ్ళని క్షమించమని అడిగిన తర్వాత, లేదా మీ విషయంలో వాళ్ళు తప్పు చేసిన మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమించి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే వచ్చి ప్రార్థనలో కూర్చోండి. లేకపోతే మీరు భారంగా ప్రార్థన చేసినా, నేను భారంగా చేసినా, ఇంకెవరు చేసినా కూడా, ఎంతమంది భారంగా చేసినా ఆ సమస్య అనేది పరిష్కారం కాదు. మనకున్న సమస్యలు పరిష్కారం కావు. మన ప్రార్థనకి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాదు. మరి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసే కంటే ఒక్క నిమిషంలో అయిపోద్ది కదా క్షమాపణ. వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగి, లేదా వాళ్ళను క్షమించి వాళ్ళతో మాట్లాడి, ఇదిగో నా వల్ల నువ్వు బాధపడ్డావు, క్షమించని ఒక మాట అడగండి. వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు వాళ్ళని క్షమించండి మనస్ఫూర్తిగా. అరే అంటే అనుకుందలే, పోనీలే, అయిపోయింది కదా అనుకోని ప్రశాంతంగా ఉండి ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మమ్మల్ని పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై క్షేమంగా నా ప్రభ మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి, మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఈ దినమంతా నా ప్రభ, మరి ఏ విషయంలోనైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే, మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. క్షమించండి నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభ మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి, ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభ. నేనే పాటి తండ్రి తండ్రి, నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత నా ప్రభా. ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా. మరి బిడ్డలు నా తండ్రి, వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా, మనుషుల దగ్గరికి, మనుషుల తోడు, మనుషుల సహాయము వాళ్ళు కోరుకోకుండా మీ దగ్గరికి వచ్చే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించాలి అనే ఆలోచన నా ప్రభు బిడ్డలు కలిగించండి నా తండ్రి. నూతన ఆలోచన, నూతన జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. మీ ఓర్పు, మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, ద్వేషాలు, కోపాలు నా ప్రభు తీసివేసి ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబం మీ శాంతితో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి. మీ కృప ఉంటే చాలు నా తండ్రి. కుటుంబాలు ప్రశాంతంగా ఉంటే నా ప్రభా, మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనాన్ని, మీ పరిశుద్ధతని మాకు అనుగ్రహించు నా ప్రభా. లోకంలో నా తండ్రి మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నా ప్రభా, మేము ఖచ్చితంగా లోకంలో పడిపోతాం ఏదో ఒక సమయంలో. కానీ మీ కృప మాకు తోడుగా ఉంటే, మీ మాటలు మమ్మల్ని గద్దిస్తూ ఉంటాయి నా తండ్రి. మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా ప్రభా. ఓర్పు, సహనాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. మీ శాంతిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. దీర్ఘశాంతాన్ని ప్రభా కుటుంబాలు నింపండి నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా. సాత్వికమైన మనసుతో ప్రతి ఒక్కరిని నా ప్రభా మమ్మల్ని అందరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు, వారి బిడ్డల గురించి ప్రార్థించమని, బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు నా తండ్రి. ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా ప్రభా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా. మరి కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అపవాద శక్తులు, చేతబడి శక్తులను ఏసునామములో తరిమేసేమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరెవరైతే నా ప్రభా ప్రశాంతత లేకుండా నా తండ్రి గొడవలతో ఉన్నారు నా ప్రభా, మరి ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకపోతే ఆ జీవితం వ్యర్థమేగా నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా మీ దగ్గరకు వచ్చిన ప్రతి
ప్రతి ఒక్కరికి నా ప్రభా ప్రశాంతత అనేది మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమల్లో ఉన్నా కూడా అరే ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రభా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా నా తండ్రి. సమస్యలు ఉన్నా శ్రమలు ఉన్నా సరే ప్రశాంతమైన జీవితాన్ని శాంతి సమాధానంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం ప్రభా. మరి సమస్య వచ్చినప్పుడు నా తండ్రి ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారు, ఆ సమస్య తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం, కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ నా వాళ్ళు దారి తప్పిపోయారు, ఏదైనా విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేలా నేను మాట్లాడినా ప్రవర్తించినా అని నా ప్రభు ఆలోచించుకునే తెలివిలేని వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, మాకున్న వెర్రితనాన్ని తీసివేసిన ప్రభు మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి. సమస్య గురించి గంటలు గంటలు ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, నేనెక్కడ జారిపోయాను, నా తండ్రి పాదాల దగ్గర నేను క్షమాపణ అడుగుతున్నాను. అడిగితే ఖచ్చితంగా నా తండ్రి నన్ను క్షమిస్తాడు, నాకు వచ్చిన ఈ శ్రమని నాకు తీసివేస్తాడు అనే ప్రభు జ్ఞానంతో ఆలోచించేలా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎన్ని శ్రమలు ఎన్ని సమస్యలు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా సరే నా ప్రభు మరి యోబు గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అనే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. నూతన హృదయాలు నూతన జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించండి నా ప్రభు. ఒక దినమంతే నా తండ్రి యోబు గారికి ఆయనకు ఉన్న బిడ్డల్ని కోల్పోయాడు, ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, అయినా సరే ఒక్క మాట మాట్లాడలేదు నా తండ్రి. అవిశ్వాసిగా మారలేదు, అల్ప విశ్వాసంతో మాట్లాడలేదు నా ప్రభ. ధైర్యంగా విశ్వాసంతో మాట్లాడాడు. అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభ, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ నా ప్రభ ఒక్క చిన్న సమస్య వస్తేనే కుటుంబాల్లో నా తండ్రి మరి మనశ్శాంతి లేకుండా సతమతం అయిపోతున్నాం. ఎందుకు వచ్చిందని ఆలోచించకుండా ఆ సమస్య ఎలా పోవాలని నా ప్రభ లోకస్తులాగా మేము ఆలోచిస్తున్నాం. అటువంటి మనసు అటువంటి జ్ఞానం నా తండ్రి లోకపరమైన తెలివి మాకు తీసివేసి మీ జ్ఞానంతో ఆలోచించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఆర్థికంగా ఇంట్లో మరి క్రిటికల్ పరిస్థితిలో ఉందని చెప్పని ఎవరైతే నా ప్రభా దుఃఖపడుతున్నారో నా తండ్రి ధైర్యాన్ని కోల్పోతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు, యేసు నామములో తిరిగి వాళ్ళని విశ్వాసంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. ఎన్ని సమస్యలు ఎన్ని శ్రమలు వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది, యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది. నా తండ్రి నాకు సహాయాన్ని పంపిస్తాడు. నా కుటుంబ పరిస్థితి మారాలంటే అది నా దేవునికి సాధ్యం, ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు. మనుషుల మీద నేను ఆధారపడను, కొండల తట్టు నేను తిరగను, నా తండ్రి వైపు నేను తిరుగుతాను అని నా ప్రభా మీ మాటలు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా మరి అప్పులు చేసిన వారు నా తండ్రి ఇంకా వడ్డీలే కడతడం అసలు తీరట్లేదు, మా వడ్డీలే కట్టలేకపోతున్నామని బాధపడుతున్నారు. అసలు అన్ని అప్పులు ఎందుకు అయ్యాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి నా ప్రభు అప్పుల పాలైతే క్షమించండి నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. పశ్చాత్తాపడి బిడ్డలు కన్నీరు కార్చి వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా వారి కన్నీరు తుడిచి నా ప్రభ అప్పుడు తీరే దారి నా తండ్రి బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ వివాహాల కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుంది కానీ ఇంకా సంబంధం కుదరలేదు అని నా ప్రభ, వివాహం కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో అంత డిలే ఎందుకు చేశారు నా ప్రభ మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించుంటే క్షమించండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా ప్రభ మరి ఎంతో ఆశతో మీరు మాత్రమే ఆ సమస్యకి పరిష్కారం పంపించగలరు, చూపించగలరు అని నా ప్రభ మీ మీద నమ్మకంతో నా తండ్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా కృప మరి వారికి మీ చిత్తంలో మంచి సంబంధాలు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మరి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలి, నా తండ్రి చిత్తంలో నా బిడ్డల వివాహాలు జరగాలి. నా తండ్రి ఎడల మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకుని అటువంటి సంబంధాలు రావాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో నా ప్రభ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ కృపలో మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం. భర్తకు లోబడే మనసు, గుణవతి అయిన ఆమె తగ్గింపు మనసు, తగ్గింపు దీన మనసు కలిగి నా ప్రభ నడుచుకుని మీ ఎడల భయం భక్తి కలిగి జీవించి అటువంటి ఆమెను బిడ్డలకు జతపరచండి. అలాగే
అలాగే నా ప్రభా మీ ఎడల భయము భక్తి కలిగి భార్యను ప్రేమించే మనసు గల మీ మాట చొప్పున ప్రతి విషయంలో నా తండ్రి మీ మాటకు లోబడి జీవించే అటువంటి బిడ్డలు ఈ బిడ్డలకు జతపరిచిన ప్రభా వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో నా ప్రభా మరి బిడ్డలకు నా తండ్రి మీరే ముందుండి మీరుంటే చాలు నా తండ్రి, ఏ లోటు ఉండదు, ఎటువంటి అప్పులు పాలవరు నా ప్రభా. మరి కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్ష రసం అయిపోయినా సరే మీరున్నారు నా తండ్రి. మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చి ఆ యజమానునికి నా ప్రభా మరి ఆ ఇంటి పెద్దకు నా తండ్రి లోటు అనేది లేకుండా మరి అవమానకరంగా మాట్లాడే పరిస్థితి రానివ్వకుండా నా తండ్రి అద్భుత కార్యాన్ని చేసిన దేవా, అటువంటి అద్భుత కార్యం ఈ బిడ్డల వివాహాల్లో జీవితాల్లో జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మీరే బిడ్డల ముందుండి ఏ లోటు ఏ అడ్డంకులు ఆటంకాలు రాకుండా అప్పులు పాలవ్వకుండా ఆర్థిక సమస్యలు రాకుండా నా ప్రభా అంత సక్రమంగా కావలసినవన్నీ సమకూర్చి నా తండ్రి ఆ బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా కోపిష్ఠులుగా ఉన్నారో నా తండ్రి వారికి ఉన్న కోపాన్ని తీసివేసి మీ శాంతితో నా ప్రభా దీర్ఘ శాంతాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మరి వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా తండ్రి కలవాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా మరి మీతో ఎవరు మాట్లాడుతున్నారో నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి తప్పు మాదే నా ప్రభా, మీ మాట చొప్పు నడుచుకునేది భర్తకు లోబడండి అమ్మా అన్నారు. లోబడలేదేమో నా తండ్రి, భార్యను ప్రేమించండి అయ్యా అని చెప్పారు మీరు. మీ మాట వినకుండా నా తండ్రి లోకస్తులాగే ద్వేషించారేమో. మరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం మేమే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగలదేవా మరి కలవాలని నా ప్రభా బిడ్డలు అనుకుంటున్నప్పుడు మరి ఎంత కఠినమైన హృదయాలను కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డల మధ్య నా ప్రభు ఉన్న మనస్పర్ధలు తీసివేసి ఒకరి ఎడల ఒకరికి మరలా నా తండ్రి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని బిడ్డల మీద కలిగించి నా ప్రభా తిరిగి మరలా వారిని జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా. మీరు మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకొని నా ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. బిడ్డల వారు చేసిన తప్పు పశ్చాత్తాపపడే మనసుని నా ప్రభు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసి నా ప్రభు పశ్చాత్తాపపడి తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి మరలా ఎవరెవరైతే విడిపోయారో మరొకసారి నా ప్రభా మీ చిత్తంలో బిడ్డలను జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని బిడ్డలు తిరిగి ప్రారంభించేలా ప్రభా మీ ఆశీర్వాదంతో బిడ్డలను నా ప్రభా నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారో గర్భఫలం కోసం అడుగుతున్నారో నా తండ్రి మరి పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా గర్భఫలం లేదు అని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మరి ఎందువల్ల నా తండ్రి మీరిచ్చే బహుమానం నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అటువంటి అర్హత మాకుందా లేదా అని నా ప్రభా ఒకవేళ నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోకుండా లోకస్తులాగా బిడ్డలు ఆలోచించి జీవిస్తుంటే బిడ్డలను గద్దించి వారి జీవితాలు సరిచేసి నా ప్రభా బహుమానాన్ని అందించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో మంది డాక్టర్లు కలిసి ఉంటారు, ఎన్నో మెడిసిన్ వాడుంటారు నా ప్రభా, మనుషుల మీద ఆధారపడ్డారేమో. ఒకవేళ ఇప్పుడు దాకా క్షమించిన నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు ప్రతి ఒక్కరికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి. ఇక పుట్టరమ్మ ఇక ఛాన్సే లేదు అని మనుషులు చెప్తారు. కానీ గర్భఫలం మీరిచ్చే బహుమానం నా ప్రభు. మరి 90 సంవత్సరాల వయసులో కూడా శారమ్మ గర్భాన్ని తెరిచారు. అద్భుత రీతిగా బిడ్డను దయచేసిన దేవా అంత శక్తి నా తండ్రి అంత బలము మీకు మాత్రమే ఉందని నా ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ఎవరెవరైతే గర్భఫలం కోసం ప్రార్థనలో ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారు యేసు నామములో గర్భాన్ని ప్రభు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నందుకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభు. అలాగే నా తండ్రి మరి ఇద్దరు ఆ భార్య భర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరి ప్రేమ నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మరి చిన్న బిడ్డలు చూసుకోవాలంటే ఆ తల్లికి ఓర్పు సహనం కావాలి. మొదట ఆ తల్లికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించిన ప్రభు తగ్గింపు దీన మనసు బిడ్డలకి కలిగించిన తండ్రి వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభు. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు మీకు లోబడి జీవించే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. వారు చేసిన తప్పు నా తండ్రి పశ్చాత్తాపపడే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం
అడుగుచున్నాం తండ్రి. అలాగే నా ప్రభ మరి గర్భఫలం మీ కృపను బట్టి గర్భఫలం ఎవరైతే పొందుకున్నారో ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా నా తండ్రి మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం ప్రభ. మీరు నా తండ్రి మీ జీవవాయువు నా ప్రభ బిడ్డల్లో ఊతి చాలు నా తండ్రి. సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలు ఉంటారు నా ప్రభ. మరలా అబోషన్ అయిద్యమననే భయము బిడ్డలకు లేకుండా అపవాద తెచ్చే ఆ భయాన్ని నా ప్రభ బిడ్డలకు తీసివేసి నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగించండి, నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి స్థిరపరచండి నా ప్రభ. ఎన్నిసార్లు ఎన్ని టెస్టులు చేసినా ఎన్ని స్కానింగ్లు చేసినా అమ్మ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, నార్మల్గానే ఉన్నారు, అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే వచ్చాయని చెప్పేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేయండి నా ప్రభ. మనుషులకైతే అది అసాధ్యమే, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే మీరిచ్చిన ఆలోచన నా తండ్రి, ఆలోచన ఇచ్చిన మీరే బిడ్డల చేతులు వదిలిపెట్టకుండా నా తండ్రి మీరే ముందుండి ఆ బిడ్డలు నడిపించండి నా ప్రభ. క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి పరచమని 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నాకు ఆలోచన ఇచ్చాడు, ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టకుండా నా ముందుడు నన్ను నడిపించాడు. ఇంత మంచి స్థితిలో నేనున్నానంటే అది నా గొప్పతనమో నా జ్ఞానమో నా తెలివో కానే కాదని ప్రతి ఒక్కరు నా తండ్రి తగ్గింపు దీన మనసు కలిగి మీరు చేసిన మేలుకు నా ప్రభ మహిమ ఘనత మీకే చెల్లించేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలకు నా ప్రభ తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మీరు అనుగ్రహించండి నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి మరి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా తండ్రి ప్రతి విషయంలో తగ్గింపుతో ఎలా ఉండాలో నా ప్రభ బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఒకవేళ నష్టాల్లో నా ప్రభ వ్యాపారం ఉంటే తిరిగి లాభాల్లో నా తండ్రి నడిపించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, పక్షవాతంతో మంచంలో ఉన్నారు, నడవలేని స్థితిలో ఉన్నారు నా తండ్రి, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు నా ప్రభ. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. గర్భాశయ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయని చెప్పిన నా ప్రభ మరి ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, కడుపులో గడ్డలతో బాధపడేవాళ్ళు, మరి జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు, గ్యాస్ ట్రబుల్ నా తండ్రి, అలాగే థైరాయిడ్తో నా ప్రభ, తలసేమియాతో బాధపడేవాళ్ళు నా తండ్రి, మరి గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, ప్రతి ఒక్క సమస్య నా తండ్రి మరి మేం చేసిన తప్పే నా ప్రభ. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో మీ మాటకు చొప్పు నడుచుకోకుండా మా సొంత ఆలోచనతో మేము నడుచుకొని ఉంటాం. అందుకనే నా ప్రభ మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, యూరిన్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారో, కంటికి ఆపరేషన్ చేశారమ్మా అయినా సరిగా కనిపించట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, అలాగే నా ప్రభ సైనసైటిస్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్క సమస్య నా తండ్రి ప్రతి ఒక్క రోగాన్ని స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉందని నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభ. వాళ్ళు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే నా తండ్రి క్షమించిన ప్రభ. బిడ్డలు చేసిన తప్పుకి పశ్చాత్తాపడే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత, నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే పనుల కోసం దూర దేశాలకు వెళ్ళారో నా ప్రభా, కుటుంబాలను వదిలిపెట్టి నా తండ్రి దూర ప్రాంతాలకు వెళ్ళి కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండి నా తండ్రి మరి మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. నా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చాను, నా కుటుంబానికి ఎవరు తోడు అని నా ప్రభా బిడ్డలు బాధపడకుండా భయపడకుండా నా తండ్రి నాకున్నాడు, నా బిడ్డలకి తోడుగా ఉంటాడు, నాకు తోడుగా ఉండగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రభా అటువంటి ధైర్యాన్ని అటువంటి విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా ప్రభా. అలాగే నా తండ్రి మరి వాళ్ళు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా ప్రభా ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి.
ఒకానొక సమయంలో యోసేపు కూడా నా తండ్రి మరి బానిసగా ఈజిప్ట్కి అమ్మివేయబడినప్పుడు నా ప్రభు విడిచిపెట్టలేదు నా తండ్రి. మరి దేశం కానీ దేశం కాదని విడిచిపెట్టలేదు నా ప్రభు. మీరే నా తండ్రి ముందుండి యోసేపుకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు నా ప్రభు. ఆ యజమానుడికి నా తండ్రి మరి యోసేపు మీద దయ పుట్టించారు నా ప్రభు. యోసేపు గారంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవ మరి బిడ్డలు కూడా నా తండ్రి దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు నా తండ్రి ఆ యజమానుడు నా ప్రభు బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, ఎవ్వరూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, అవమానకరంగా మాట్లాడకుండా, నిందలు వేయకుండా, అపవాదులు నా ప్రభు బిడ్డల మీద మోపకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభు మరి వారి మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం ప్రభు. మరి వారు చేసే చేతి పని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. వారి కష్టానికి తగిన జీతాన్ని నా ప్రభు పొందుకునేలా మీ కృపను గ్రహించండి. వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభు ఎవరో కూడా వారితో గొడవ పడకుండా శాంతి సమాధానంగా ఉండేలా అటువంటి హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి అనుకోని ఆపదలు అడ్డంకులు రాకుండా నా తండ్రి, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తితో మీ కృప నా ప్రభు బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మరి ఎటువంటి అనారోగ్యం బిడ్డలకు రాకుండా నా ప్రభు సంపూర్ణ ఆరోగ్యంతో మీ బలంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మా దేశంలో జరుగుతున్న యుద్ధాన్ని నా ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. యుద్ధాన్ని మీరు కోరుకోరు నా ప్రభు, శాంతినే నా తండ్రి మీరు కోరుకుంటారు నా తండ్రి. మరి యుద్ధం వల్ల నా ప్రభు అమాయకమైన ప్రజలు నా తండ్రి మరణించకుండా నా ప్రభు ప్రతి ఒక్కరి చుట్టూ మా దేశం చుట్టూ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మరి వేరే దేశస్తులు కూడా నా తండ్రి శాంతిని నా ప్రభు సమాధానమైన జీవితాన్ని నా ప్రభు ఆలోచన మీరు అనుగ్రహించండి. హృదయాలు మార్చగల శక్తిగల దేవా మీకే స్తోత్రం. కఠినమైపోతున్న హృదయాలను కరిగింప చేయగల శక్తిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి యుద్ధాన్ని ఆపి శాంతిగా ఉండాలనే మనసుని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ఎవ్వరూ నా తండ్రి యుద్ధం వల్ల నష్టపోకుండా, ప్రాణాలు పోకుండా మీ కృప నా తండ్రి మీ కాపుదల మీ రక్షణ కంచె మా దేశం చుట్టూ నా ప్రభు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఇంకా ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభు మీరే నా తండ్రి బిడ్డల హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభు వారి కుటుంబస్తులను కోల్పోయారు, పోగొట్టుకున్నారో నా ప్రభు మరి ఇంకా మాకు ఏ ఆధారం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు మరి వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి వారి కుటుంబస్తుల్ని కోల్పోయిన నా ప్రభు ఆ బిడ్డలు ఓదార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మేము మాట్లాడితే వారికి ఓదార్పు రాదు నా ప్రభు, కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. బిడ్డలకున్న దుఃఖాన్ని మొదట తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. బిడ్డలకున్న నా తండ్రి దుఃఖాన్ని తీసివేసే, వేదన బాధ తీసివేసి నిమ్మలమైన మనసుని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభు. మరి ఎవరెవరైతే ఏ కుటుంబస్తులైతే తమ వాళ్ళని కోల్పోయారో ఆ కుటుంబానికి ఓదార్పునిచ్చిన తండ్రి వారిలో ఆ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి మీ శాంతి సమాధానంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలి అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు కలిగించు నా ప్రభు. అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పనిలో నా ప్రభు మాకు తోడుగా ఉన్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ విషయం గురించి మేము భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి నాకున్నాడు కదా అనే నా ప్రభు మీకు అప్పగించి ప్రశాంతంగా ఉండాలనే మనసుని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని ఎంత బిజీగా ఉన్నా సరే మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. గర్వం అహంకారం మాకు రానివద్దు నా ప్రభు. ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ మాటకు లోబడి ప్రతి విషయంలో ఒకవేళ తప్పు చేసే సమయం వచ్చినా సరే అమ్మో నా తండ్రి చూస్తూ ఉంటాడు కదా, నా తండ్రి హృదయాలోచన నా తండ్రికి తెలుసు కదా, నేను హృదయంలో అనుకున్నది కూడా నా తండ్రి ఎరిగే ఉన్నాడు కదా అని నా ప్రభు భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభు. అలాగే నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా తండ్రి. మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా ప్రభు. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవ్వరు నా ప్రభు టెన్షన్ లేకుండా నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల మీద వారి దృష్టి పెట్టకుండా ప్రశాంతంగా గాఢ నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించండి. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందన్నప్పుడు భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు నా ప్రభు. యోబు గారంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికి ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా.
జాలిగల దేవా, పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మరి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసి ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.